రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే సాంకేతిక అంశాలను పక్కన పెట్టి జిల్లాల పునర్విభజనను గత వైసీపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాలోని కలపాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంచాలంటున్నారు వారు. ఆందోళనలు, నిరసనలకు దిగారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భాగోద్వేగానికి గురయ్యారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు రాంప్రసాద్ రెడ్డి గారు సార్ చెప్తారు కదా, మళ్ళీ చెప్తారు. ఈరోజు వచ్చింది, దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు. వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెడతారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. గతంలో చెప్పా కదా, ఇప్పుడు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి, దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి? ఆ రోజే పొంగనూరు పెట్టుంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. ఎందుకు పెట్టలేదని అట్లా? పొంగనూరు ఇక్కడ తీసుకెళ్ళి చిత్తూరులో అది ప్రాపర్ జియోగ్రఫీగా, టోపోగ్రఫీగా కరెక్టా? కాదు కదా. ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది. రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కదా. హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ, రాంప్రసాద్ గారికి కానీ. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాంప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరు. అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది. లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవ్వడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యంని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో ఇలా అది హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇందులో వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు వచ్చింది, దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి జిల్లా కేంద్రం మార్చుకుంటే ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను మంత్రి రాంప్రసాద్కు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. రాయచోటి అభివృద్ధిని తాను పంచుకుంటానంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ నుంచి బయటకు వచ్చారు. కానీ మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే రాంప్రసాద్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.
అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసి రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలుపుతారని, రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేస్తారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచాలంటూ స్థానికులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ ఆందోళన చెందారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు రాంప్రసాద్కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. సచివాలయానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్లి చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి, ఏదైతే రాయచోటికి సంబంధించిన వివాదంలో అంటే జిల్లా మార్పు సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ నుంచి బయటకు వచ్చారు. అయినదో కొంత భావేదుగానికి గురైనట్లు కూడా అర్థమవుతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? సాంకేతిక అంశాలను పక్కన పెట్టి జిల్లాల పునర్విభజనను గత వైసీపీ ప్రభుత్వం చేపట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై స్థానిక ప్రజల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగానే రాయచోటిని ఉంచాలంటూ వారు ఆందోళన నిరసనలకు దిగారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఈ జిల్లాల మార్పు సంబంధించి ఇటు పక్క చూస్తే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపడానికి ప్రభుత్వం భావిస్తుంది. ఈ విషయంలో మంత్రి సంబంధించినటువంటి ఏదైతే రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురి కావటం, చంద్రబాబు ఓదార్చడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీడియాతో కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు రాంప్రసాద్ రెడ్డి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే అన్నమయ్య జిల్లాకి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి రాంప్రసాద్ రెడ్డి కొంత కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకి సంబంధించి మొదటి నుంచి కూడా రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నటువంటి విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయనకి వాస్తవ పరిస్థితులను వివరించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రోజు ఏదైతే అసెంబ్లీ దీనికి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు చేయబోతూ ఉంది. అదేవిధంగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఏదైతే అన్నమయ్య జిల్లాని రద్దు చేయబోతున్నారు అనేటువంటి వార్త బయటకు వచ్చిందో, కొత్తగా వచ్చేటువంటి మదనపల్లె జిల్లా ఏదైతే ఉందో దానికి జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంచాలంటూ కూడా ఇటు రాయచోటి నుంచి పెద్ద ఎత్తున ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడున్నటువంటి పరిపాలన సౌలభ్యం పరంగా రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, అదేవిధంగా మదనపల్లి జిల్లాలోకి రాయచోటిని, కడపలోకి రాజంపేట నియోజకవర్గాలను కలపాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి అధికారులకు కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే కొత్తగా ఏర్పడుతున్నటువంటి మదనపల్లి జిల్లాకి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పక్కన పెట్టి పరిపాలన సౌలభ్యం కోసం సాంకేతికంగా ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొంత మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా కేబినెట్ సమావేశం బయటకు వస్తూ కంటతడి పెట్టుకున్నారు. దాంతో దాని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఇటు రాంప్రసాద్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా బీసీ జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి వాస్తవ పరిస్థితులను వివరించాలి, అతన్ని సచివాలయానికి మళ్ళీ తీసుకురావాలంటూ కూడా కోరటం,
చంద్రబాబు నాయుడు కూడా రాంప్రసాద్ రెడ్డితో మాట్లాడారు. పూర్తిగా రాయచోటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, కానీ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది, దీనికి అందరూ కూడా సహకరించాలి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఇటు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రిని కూడా పూర్తిగా అన్ని రకాలుగా మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక ఈ అన్నమయ్య జిల్లాని రద్దు చేస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాకి అన్నమయ్య పేరునే కొనసాగించాలి, అన్నమయ్యని పూర్తిగా అన్నమయ్యకి సంబంధించి ఆయన్ని జిల్లా రద్దు అయిపోయినప్పటికీ ఆయన అవమానించినట్లు అవుతుంది, కాబట్టి అలా కాకుండా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ ఆ జిల్లా పేరు అన్నమయ్య పేరు మీదే కొనసాగించాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మదనపల్లి జిల్లాకి సంబంధించి ఏర్పాట్ల విషయంలో కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారులు కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. 1-2 రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడబోతూ ఉన్నాయి. ముందుగానే నిర్ణయించినట్లు మదనపల్లి జిల్లాలోని పొంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలను చేర్చి ఈ జిల్లాను ఏర్పాటు చేస్తారు. ఇక అన్నమయ్య జిల్లాలో మిగిలినటువంటి 3 నియోజకవర్గాలు మాత్రం ఇతర జిల్లాల్లో కలిపేందుకు కూడా ఇటు దానికి తగిన విధంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. అయితే ఏదైతే మొదటి నుంచి వీళ్ళు అనుకుంటున్నట్లు అన్నమయ్య జిల్లా రద్దు అయితే మదనపల్లె లేకుంటే రాయచోటి అనే దాని మీద డిస్కషన్ జరిగినటువంటి సమయంలో ఆ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మా ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ కూడా ప్రజలు కోరుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ఇక అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పక్కన పెడితే ఇక్కడ మంత్రి మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీవ్ర భావోద్వేగంతో కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చారు. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల నుంచి పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తిగా ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.